అయోధ్యలో అంతా ఆనందంగా ఉంది. రాముణ్ణి రాజుగా చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. కాని ఒక్క నిర్ణయం వల్ల ఒక్క రోజులో ఆనందమంతా ఆవిరైపోయింది. కథ మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. అది అయోధ్యా నగరం. సకల సంపదలతో సంతోషాలతో కళకళలాడుతోంది. ఆ రాజ్యానికి మహారాజు దశరథుడు. ఆయనకు నలుగురు కొడుకులు. అంటే నలుగురు ఆయనకు ప్రాణంతో సమానం. కాని అందర్లోకి పెద్దవాడైన శ్రీరాముడంటే మాత్రం ఆయనకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మరి రాముడంటే ఎందుకంత ప్రేమ అందరికీ? ఎందుకంటే ఆయన గుణగణాలు అలాంటివి. ఆయన ఎంత గొప్ప పరాక్రమవంతుడో అంత మృదువుగా మాట్లాడతాడు. కోపం, గర్వం అనే పదాలకు ఆయన జీవితంలో చోటేలేదు. తల్లిదండ్రులంటే దైవ సమానం. ప్రజలంటే కన్న బిడ్డల్లాంటి వాత్సల్యం. అందుకే రాజు దగ్గరనుంచి బంటు వరకు ప్రతి ఒక్కరూ రాముడే తమ రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రజల మనసులో ఉన్నదే దశరథుడి మనసులో కూడా ఉంది. ఆయనకు వయస్సు పైబడుతోంది. ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నాకు శక్తి ఉన్నప్పుడే, నేను కళ్ళాలా చూస్తుండగానే నా రాముడి రాజ్యానికి రాజైతే ఆ ఆనందమే వేరు కదా అనిపించింది. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే మంత్రుల్ని, సామంతరాజుల్ని, నగరంలోని పెద్దలందర్నీ పిలిపించి ఒక సభ ఏర్పాటుచేశారు. ఆ సభలో దశరథుడు రాముడి పట్టాభిషేకం గురించి చెప్పగానే అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఇంకేముంది, ఆ క్షణం నుంచి అయోధ్య నగరం ఒక పెళ్లికూతుర్లా ముస్తాబవడం మొదలుపెట్టింది. వీధులన్నీ పచ్చిని తోరణాలతో, అందమైన ముగ్గులతో నిండిపోయాయి. పట్టాభిషేకానికొక రోజు ముందు శ్రీరాముడు, సీతాదేవి ఇద్దరూ నియమనిష్టలతో ఉపవాస దీక్షను చేపట్టారు. అంతా సిద్ధంగా ఉంది. ఇది గమనించండి, పాలకుడు ధర్మంగా, మంచివాడుగా ఉంటే ప్రజలు, రాజ్యం కూడా ఆనందంగా, శాంతంగా ఉంటాయి. అయోధ్యలో అంతా సంతోషమే. కాని సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మల్పు తిరిగింది. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. వారిలో చిన్న భార్య కైకేయి. ఆమెకు చిన్నప్పటినుంచి చేదోడు వాదోడుగా ఉండే దాసీపేరు మంథర. తన గదిలో పైనుంచి నగరం మొత్తం జరుగుతున్న ఈ సంబరాలను చూసి మంథర కడుపు మండిపోయింది. ఆమె మనసులో అసూయ అనే నిప్పు రాజుకుంది. పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్లి ఆమె మనసులో విషం నింపటం మొదలుపెట్టింది. ఓ అమాయకురాలా, నీకు రాబోయే ప్రమాదం కనిపించడం లేదా? రేపు రాముడు రాజైతే పెద్దరాణి కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు ఆమెకు దాసిగా బతకాలి. నీ కొడుకు భరతుడు రాముడికి సేవకుడిలా బతకాలి. ఇది నీకు సమ్మతమేనా? ఆలోచించు అని పదే పదే రెచ్చగొట్టింది. మొదట రాముడిమీద ప్రేమతో మంథరను కోపడింది కైకేయి. కాని మంథర మాటలు పదే పదే చెప్తుంటే కైకేయిలో భయం మొదలైంది. తన భవిష్యత్తు, తన కొడుకు భవిష్యత్తు గుర్తొచ్చి ఆందోళన చెందింది. తన అధికారం పోతుందనే స్వార్థం ఆమె కళ్లను కమ్మేసింది. ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. వెంటనే మంథర వైపు తిరిగి, ఇప్పుడు మనమేం చేయాలో నువ్వే చెప్పు అని అడిగింది. అప్పుడు మంథర ఒక పాత విషయాన్ని గుర్తుచేసింది. ఎప్పుడో ఒక యుద్ధంలో దశరథుడి ప్రాణాలను కైకేయి కాపాడినందుకు ఆయన ఆమెకు 2 వరాలిస్తానని మాట ఇచ్చాడు. ఇదే సరైన సమయం. ఆ 2 వరాలను ఇప్పుడు అడుగు. మహారాజు నీ మాట వినాలంటే నువ్వు కోపగృహంలోకి వెళ్ళు. నిన్ను చూడగానే ఆయన ఖచ్చితంగా అక్కడికే వస్తారు అని ఒక దుష్టమైన సలహా ఇచ్చింది. రాముడి పట్టాభిషేక శుభవార్తను ముందుగా తనకిష్టమైన భార్య కైకేయికి చెబుదామని ఎంతో సంతోషంగా వచ్చిన దశరథుడు ఆమె అలా కోపగృహంలో ఉండటం చూసి తల్లడిల్లిపోయాడు. ఆమెను బ్రతిమాలాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ తొందరలో తను జీవితంలో చెయ్యకూడని అతి పెద్ద తప్పు చేశాడు. తనకు ప్రాణం కన్నా మిన్నైన రాముడిమీద ఉట్టువేసి ఆమె ఏది అడిగినా ఇస్తానని మాటిచ్చేశాడు. అప్పుడు కైకేయి తనలోని క్రూరత్వాన్ని బయటపడుతూ ఆ 2 వరాలను అడిగింది. మొదటి వరం, రాముడికోసం సిద్ధం చేసిన ఈ పట్టాభిషేకాన్ని ఆపి నా కొడుకు భరతుడికి చెయ్యాలి. రెండవ వరం, రాముడు ఈ రాజవస్త్రాలు విడిచి నారచీరలు కట్టుకుని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఆ మాటలు విన్న దశరథుడికి నెత్తిమీద పిడుగుపడినట్టు అయ్యింది. అక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపటికి తేరుకుని, కైకేయీ, నా రాముడు నీకేం అపకారం చేశాడు? వాడిని చూడకుండా నేనొక్క క్షణం కూడా బ్రతకలేను. దయచేసి ఈ కోరిక మాత్రం కోరవడ్డు అని ఆమె కాళ్లమీద పడి వేడుకున్నాడు. కాని అప్పటికే కైకేయి మనసు రాయిలా మారిపోయింది. ఆలోచించండి, ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు, మరోవైపు
ఇచ్చిన మాట తప్పలేని ధర్మసంకటం. దశరథుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలం. కైకేయి ఆజ్ఞతో రాముడిని పిలుచుకురావడానికి మంత్రి వెళ్లాడు. రాముడు లోపలికి వచ్చాడు. తండ్రి గుండె పగిలేలా ఏడుస్తుండటం చూసి రాముడి మనస్సు కలత చెందింది. అమ్మా, నా నాన్నగారు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు అని కైకేయినే అడిగాడు. ఇప్పుడు రాముడేం చేస్తాడు? ఒక రాజుగా తన హక్కు కోసం పోరాడతాడా లేక? కైకేయి ఆ 2 వరాల గురించి చెప్పగానే శ్రీరాముడి ముఖంలో ఎలాంటి మార్పులేదు. చిన్న బాధలేదు, చిటికెడు కోపం లేదు. అంతే ప్రశాంతంగా ఇలా అన్నాడు. అమ్మా, తండ్రిగారి మాట నిలబెట్టడం కన్నా కొడుక్కి గొప్ప ధర్మమేముంటుంది? ఆయన ఆజ్ఞాపిస్తే విషం తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా నేను సిద్ధం. భరతుడికి పట్టాభిషేకం చేయండి. నేనిప్పుడే అడవులకు బయలుదేరతాను. ఒక్కసారి ఊహించండి, మరికొన్ని గంటల్లో రాజు కాబోతున్న వ్యక్తి ఆ రాజ్యాన్ని, రాజభోగాల్ని, కట్టుకున్న బట్టల్ని కూడా వదిలేసి ఒక సన్యాసిలా అడవులకు వెళ్లడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సంస్కారం! ఈ విషయం తెలిసిన వెంటనే సీతాదేవి, భర్తలేని స్వర్గం కూడా నాకు నరకంతో సమానం. మీరు ఎక్కడుంటే నేనక్కడే ఉంటాను. నేను మీతోనే వస్తాను అని పట్టుబట్టింది. లక్ష్మణుడు కన్నీళ్లతో, అన్నా, నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నన్ను కాదనకు. దయచేసి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళు అని వేడుకున్నాడు. రాముడి జీవితం మనకొక గొప్ప పాఠం నేర్పింది. పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, ఎంత అన్యాయంగా అనిపించినా తల్లిదండ్రుల మాటను గౌరవించడమే బిడ్డల ప్రథమ ధర్మం. రాముడు, సీత, లక్ష్మణుడు అడవులకు వెళ్తున్నారనే వార్త కాటుతీలా నగరం మొత్తం వ్యాపించింది. ఒక్కసారిగా అయోధ్య శోకసముద్రంలో మునిగిపోయింది. తల్లి కౌసల్య ఆ వార్త విని గొడ్డలితో నరికిన అరటిచెట్టులా అక్కడే మేలకొరిగింది. నగరం మొత్తం ఏడుపులు, పెడబొబ్బలతో నిండిపోయింది. ఆ ముగ్గురూ నారచీరలు ధరించి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి రథమెక్కారు. రథం కదలగానే అయోధ్యా ప్రజలందరూ ఏడుస్తూ దాని వెనుక పరిగెట్టడం మొదలుపెట్టారు. రామా, వెళ్ళొద్దు, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని ఆ రథాన్ని పట్టుకుని వేలాడారు. ఆ రాత్రి వాళ్లందరూ అలసిపోయి నిద్రపోతున్నప్పుడు వాళ్లను ఇంకా బాధపెట్టడం ఇష్టంలేక రాముడు నిశ్శబ్దంగా అక్కడినుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తన కళ్లముందే ప్రాణానికి ప్రాణమైన కొడుకు అడవులకు వెళ్ళిపోవడాన్ని చూసి ఆ తండ్రి గుండె ఆగిపోయింది. రాముడి ఎడబాటును తట్టుకోలేక పుత్రశోకంతో దశరథ మహారాజు తన ప్రాణాలను విడిచాడు. విషయం తెలిసి అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు జరిగినదానికి కుమిలిపోయాడు. తన తల్లి చేసిన పనికి సిగ్గుపడ్డాడు. ఆ రాజ్యాన్ని ముట్టుకోడానికి కూడా నిరాకరించాడు. వెంటనే అడవికి వెళ్లి రాముడిని తిరిగి రమ్మని బ్రతిమాలాడు. కాని రాముడు తండ్రి మాటకోసం కట్టుబడి ఉన్నానని చెప్పడంతో భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంపై పెట్టి అన్న తిరిగి వచ్చేవరకు ఒక సేవకుడిలా 14 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. ఇది మనకు ఏం నేర్పుతోంది? మనకు ఇష్టమైన వారికి మన వాళ్లకు దూరమవ్వడం చాలా బాధను కలిగిస్తుంది. కాని కొన్నిసార్లు ధర్మాన్ని నిలబెట్టడం అంతకంటే ముఖ్యమైనది, గొప్పది. చూడండి, రామాయణం కేవలం ఒక రాజుగారి కథ కాదు. ఇది మాట నిలబెట్టుకోవటం, ధర్మం, కుటుంబ ప్రేమ, త్యాగం ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలను నేర్పే ఒక మహాకావ్యం. ఆ అడవిలో రాముడి ప్రయాణం ఎలా సాగిందో, తర్వాత ఏం జరిగిందో ముందు ముందు తెలుసుకుందాం.